హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను ఎంతో యమ్మీ డెజర్ట్ చూపిస్తున్నానండి, పీచ్ కాబ్లర్. ఈ పీచెస్ సీజన్లో మంచిగా బోల్ పీచెస్ వస్తాయి కదా, అప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇట్లా నేను పీసెస్ చేసుకొని ఒక ప్యాన్లో 1/2 కప్ షుగర్ అండ్ 1/2 కప్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ షుగరు ఈ షుగరు మెల్ట్ అయ్యి మనకు ఆ పీచెస్ అందులో ఉడకాలన్నమాట. యాక్చువల్లీ స్టోర్ బాట్ క్యాన్ కూడా తెచ్చుకోవచ్చు, పీచెస్ విత్ సిరప్ దొరుకుతుంది కదండి, అదైనా తెచ్చుకోవచ్చు. బట్ నేనైతే అంత ఫ్రెష్ పీచెస్ తోటే చేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇట్లాగా ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట పక్కన. సో ఇది అట్లా ఉడికి మనకి ఆ గ్రేవీలో అట్లా ఉడకాలన్నమాట. షుగర్ సిరప్ అంతా పీచెస్కి పట్టాలి, చాలా టేస్టీగా ఉంటాయండి అవి. నేను సో ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇందులో మీరు కావాలంటే సినమన్ వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. నేనైతే అవి ఏవి వేయలేదండి, ఇట్లా న్యాచురల్గా ఇంకా అట్లా వదిలేసాను అనమాట. చాలా బాగున్నాయి ఇవి, ఇట్లా నాకు తీయగా ఆ షుగర్ సిరప్లో ఉడికి చాలా బాగున్నాయి, టేస్టీగా అయ్యాయి. సో ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకోవాలండి మనం. సో ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. బటర్ మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేరే గిన్నెలో నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్, అందులో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం మళ్ళీ షుగర్ తీసుకున్నానండి. 1 కప్ వైట్ షుగర్ అండ్ 3/4 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి ఆ బ్యాటర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ మనం మెల్ట్ చేసుకున్నాం కదా, అందులోని ముందుగా చేసి పెట్టుకున్న పీచెస్ అంతా సిరప్ అంతా వేసి అందులో ఉంచుకోవాలన్నమాట. దీని మీద మనం జస్ట్ లేయర్ లాగా ఈ బ్యాటర్ అంతా వేసి సర్దాలన్నమాట. చూసారా ఇక్కడ చూపిస్తున్నట్టు, జస్ట్ ఎక్కువ బ్యాటర్ అవసరం ఉండదండి, జస్ట్ అక్కడక్కడికి మనకు బ్యాటర్ ఉడికి అది అట్లా ఉంటుంది అనమాట. సో జస్ట్ అట్లా ఉండి అట్లా మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ పీచెస్ వస్తూ యమ్మీగా ఉంటుందండి, ట్రస్ట్ మీ. దాని మీద వేడి వేడి వెనిలా ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే ఆసమ్ అండి, అంత బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఓవెన్లో 350 degrees ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఓవెన్లో పెట్టి నాకు 40 minutes పట్టిందండి ఇది ఉడకడానికి. సో ఇట్లాగా చూసారా, అంత క్రస్ట్ అంతా ఉడికి పక్కన క్యారమలైజ్డ్ అవుతుందండి. ఇంకాని అంతేనండి, యమ్మీ కాబ్లర్ రెడీ, పీచ్ కాబ్లర్. ఇది పీచెస్ తోటే కాదండి, యాపిల్తో చేసుకోవచ్చు, బ్లూబెర్రీస్తో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, సేమ్ ప్రాసెస్. సో ఇట్లాగా మీరు ఆ వేడి పీచ్ కాబ్లర్ వేరే బౌల్లో తీసుకొని దాని మీద ఐస్ క్రీమ్ టాపింగ్ పెట్టుకొని తింటే అద్దరిపోద్దండి. అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు ఇంకేం చేస్తుంటారు పీచెస్తో? నాకు మ్యాంగోస్ తర్వాత పీచెస్ అంటే చాలా ఇష్టం అండి. ఇట్లా ఫ్రెష్ పీచెస్ చాలా ఇష్టం, కానీ అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.